దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు, ఒక 30 నిమిషాలు దేవుని వాక్యం విందాం. పోయిన వారము ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు అనే విషయాలు విన్నాం. మరి ఈ దినం ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాలను విన్నాం. చక్కగా విని నేర్చుకుందాం, బలపడదాం. దేవుడు మన మధ్యలో కార్యం చేయను గాక. ఆయన అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, తర్వాత దేవుని కుమారుడుగా కూడా పిలువబడ్డాడు అని లేఖనం సెలవిస్తున్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం దేవుని మాట 4వ వాక్యములో ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతకరమైనటువంటి మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వాక్యములో యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని ఇలాగ చెప్పుకున్నటువంటి వాక్య భాగమే. మరొకసారి నూతనంగా దీన్ని ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్త మరియమ్మల ఊరికి వచ్చాడు, బెతెలకు వచ్చాడు, బెత్లెహేముకు వచ్చాడు. అక్కడ లాజరు అనే తన స్నేహితుడు చనిపోయాడు. తన స్నేహితుడనే లాజరు చనిపోయినప్పుడు మార్త మరియమ్మలు చెప్తున్నారు, అయ్యా ఒక్క 4 రోజుల ముందుగా వస్తే మా తమ్ముడు బ్రతికుండేవాడు. ఒక్క 4 రోజులు, ఒక్క 2 రోజుల ముందు నువ్వు వస్తే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. వాడికి భయంకరమైన రోగం వచ్చింది. వాడు భయంకరమైన ఇబ్బందులు పడ్డాడు. భయంకరమైన సమస్యలతో సతమతమయ్యి అయ్యా వాడు చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయగలం? చనిపోయాడు, ఏం చేయగలం? చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడు అని యేసు ప్రభుతో విన్నవిస్తూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ, బాధపడుతూ ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన కూడా కాస్త బాధపడి, కాస్త కన్నీరు విడిచి, తర్వాత తను ప్రార్థన చేసి లాజరును బ్రతికించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఇక్కడ ఈ మరణము ఏమన్నాడు ఆయన? ఈ 4వ వాక్య భాగంలో ఆయన ఏమన్నాడు? యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. ఈ లాజరును బ్రతికించే విధానంలో, ఈ లాజరును బాగు చేసే విధానంలో, ఈ లాజరు కుటుంబాన్ని కట్టే విషయంలో, లాజరును తన మార్త మరియమ్మలైన అక్కలకు అప్పగించే విషయంలో, ఈ మార్త మరియమ్మల దుఃఖాన్ని తీసివేసే విషయంలో, లాజరును బ్రతికించి సజీవుడిగా ఆ గ్రామంలో నిలబెట్టే విషయంలో దేవుని కుమారుడు మహిమపరచబడినట్లే కార్యం జరగడానికి దేవుడు ఏర్పాటు చేశాడని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు విన్నవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి బాధలు లాజరు వలె వ్యాధి కలిగి చనిపోయిన స్థితిలో ఉన్నామేమో. లాజరు వలె భరించలేని భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయామేమో. కొంతమంది ఉరేసుకొని చావాలనుకుంటారు, కొంతమంది పురుగుల మందు తాగి చావాలనుకుంటారు, చీక ఈ బతుకు నాకు అక్కర్లేదనుకుంటూ ఉంటారు, నేను చనిపోతే బాగుండు అనుకుంటారు, నేను బ్రతికి ఎవరికి ప్రయోజనం లేదనుకుంటారు, లేక ఈ బ్రతుకు నాకు అక్కర్లేదనుకుంటారు. అలాగని కొంతమంది మందు తాగి చనిపోయినటువంటి వారు ఉన్నారు, ఉరివేసుకొని చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బలవంతంగా మరణించడానికి, చనిపోవడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు లేదా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వ్యాధి వలన చనిపోయిన లాజరు విషయమై యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ మరణము, ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చింది కానీ వారి మరణం కొరకు రాలేదని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మన జీవన మరణ దిశలను శాసించేవాడు దేవుడు. మన మరణ దినములను, మన ఆయుష్కాల దినములను
కలుగజేసిన వాడు దేవుడు. మన బ్రతుకులను, మన జీవితాలను ఆయన హస్తాలకు అప్పజెప్పినప్పుడు ఆ సాతాను పెట్టేటువంటి ఇబ్బందుల నుంచి, ఆ పాపపు క్రియల నుంచి మనల్ని రక్షించి నిత్య నివాసముగా ఆయన ఉండి మన కుటుంబాలను, మన బ్రతుకులను కట్టి అద్భుతంగా నిలబెట్టి నడిపిస్తాడని ఇందును బట్టి మనకు అర్థమవుతున్నది. దేవుని మాటను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. చూద్దాం దేవుని వాక్యముల నుంచి మరొక మాట. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యము నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి మాట. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడు దేవుని దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమై ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన దేవుని కుమారుడని తనను తాను నిర్ణయించుకున్నాడు కాదు, నిరూపించుకున్నాడు. నిర్ణయింపబడింది, ఆయన దేవుని కుమారుడని నిర్ణయింపబడింది. దేనిని బట్టి? ఆయన మృతుడై చనిపోయి తిరిగి లేవడము ద్వారా ఆయన సజీవమైనటువంటి దేవుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని. ఆ రోజుల్లో అనేక గొప్ప గొప్ప మేధావులు యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యంలో ఆయన సెలవిచ్చినటువంటి ఆ మాట ఒకసారి చూద్దాం. యోహాను రాసిన యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యం. యోహాను 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. ఆయన చెప్తున్నటువంటి ఆ మాట ఎందుకు చెప్పాడు, ఏమని చెప్పాడు? అపవాది మొదట పాపము నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది అనే మాటకు 4వ అంకె ఉన్నది అక్కడ. ఆ 4వ నంబర్ కింద ఫుట్నోట్లో సాతాను అని చెప్పబడింది. సాతాను, అపవాది అనగా సాతాను. ఈ అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది చేయుచున్న ఆ క్రియలు, పనులు, అపవాది చేస్తున్నటువంటి దుష్కార్యాలను తీసివేయడానికి, లేదా చంపివేయడానికి, లేదా నాశనము చేయడానికి దేవుని కుమారుడు అనుగ్రహించబడ్డాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ప్రియులారా, గమనించుదాం. దేవుడు ఎటువంటి పాపపు క్రియలు లైవ్ చేయడానికి లేదా నాశనం చేయడానికి వచ్చాడు. మనము చేసేది మనకు నీతిగా అనిపించవచ్చు, కానీ ఇతరులను బాధ పెట్టే పని నువ్వు ఏది చేసినా అది పాపముగా పరిగణించబడుతుంది. నువ్వు ఇతరులను, నీ సహోదరుని గాని, నీ తల్లిదండ్రులను గాని, నీ అన్నదమ్ములను గాని, నీ స్నేహితులను గాని, నీ తోటి వారిని గాని, నీ పక్కింటి వారిని గాని, ఏ విషయంలో అయితే వారిని బాధ పెడుతున్నావో అది పాపముగా ఎంచబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏ విషయంలోనైనా కావచ్చు, మాట విషయంలో గాని, సహాయం చేసే విషయంలో గాని, దగ్గరికి రానివని విషయంలో గాని, మాట వినని విషయంలో గాని, ఏదైనా వస్తువు రూపంలో గాని, ఏ రకంగా అయితే నీ తోటి వారికి ద్రోహం చేస్తున్నావో అది పాపముగా దేవుడు ఎంచాడు. అటువంటి పనులు, అటువంటి
అపవాది సంబంధి పనులు మనం చేయకూడదని దేవుని కుమారుడిగా దేవుడే యేసు పేరుతో ఈ భూమి మీదకి వచ్చి అటువంటి పనులు చేయకుండా నిలిపివేయడానికి, లేదా మనము అటు పాపపు దుష్కార్యముల నుంచి విడిపించడానికి, తప్పించడానికి, సంరక్షించడానికి, తన సన్నిధిలో దేవుని పిల్లలుగా మనము జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యంలో మరొక మాట. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. 5వ అధ్యాయం 20వ వాక్యం చూద్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయం 20వ వాక్యంలో ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమని ఆయన చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు? తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగుపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను మనకు అగుపరచుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనకు అగుపడినట్లుగా వీటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల ఏ కార్యాలు చేయాలో తండ్రి అయిన దేవుడు ముందుగా చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడిగా ఉండి మనకు కావలసినటువంటి ప్రతి సహాయాన్ని ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు, అందిస్తూ ఉన్నాడు. ఆయన సహాయము, ఆయన సన్నిధి లేకపోయి ఉంటే ఈ స్థలమందు నేను నిలబడి ఏదిగా మాట్లాడుండేవాడిని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగునట్లుగా బ్రతకడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న సాధనముగా ఈ స్థలమందు నిలబడ్డాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అని చెప్తున్నటువంటి మాట 18వ వాక్యం. చైతన్యంలో ఉన్న సంఘం దూతకు ఇలాగ రాయము, అగ్ని జ్వాలలో కనులు అపరించి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, ఏం సంగతుల గురించి మాట్లాడుతున్నాడు? దేవుని కుమారుడు ఎలాంటి విషయాలను విషాదపరచడానికి వచ్చాడు, ఎలాంటి విషయాలను బయలుపరచడానికి వచ్చాడు, ఎలాంటి విషయాలను తీసివేయడానికి వచ్చాడు, ఎలాంటి విషయాలలో మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఎలాంటి విషయాల్లో మనకు మోక్షం కలిగించడానికి వచ్చాడు, ఎలాంటి విషయాల్లో మనల్ని నిత్యత్వంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఒకసారి వాక్యం చూద్దాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచయాలను, నీ సావాసమును నేను ఎరుగుదును. నాకు తెలుసు, నువ్వు పండుకోవడం తెలుసు, లేవడం తెలుసు, నువ్వు ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు, నువ్వేం పని చేస్తున్నావో తెలుసు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు, మందులో ఉన్నప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటావో నాకు తెలుసు, ఎక్కడ నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి, ఎలాంటి ఆలోచన కలిగి, ఎలాంటి పనులు కలిగి నువ్వు జీవిస్తున్నావో నాకు తెలుసు. ఏది కూడా నాకు తెలియకుండా నువ్వేది చేయలేవు, ఏది చేయవు కూడా. దేవునికి మహిమ కలుగును గాక అని దేవుడు స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. నీ క్రియలు అనగా పనులు, మనము చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. మనం చేస్తున్న ప్రతి పనిని ఆయన లెక్క కడుతూ ఉన్నాడు. తర్వాత నీ ప్రేమను, నువ్వు ఎవరి పట్ల ప్రేమగా ఉన్నావు, ఎవరి పట్ల దయ కలిగి ఉన్నావు, ఎవరి పట్ల జాలి కలిగి ఉన్నావు, ఎవరి పట్ల నీ ప్రేమను చూపిస్తూ ఉన్నావు, ఎవరి పట్ల కఠినంగా ఉన్నావు, ఎంత బాధికుడిగా ఉన్నావు, ఎంత బాధపరిచేవాడిగా ఉన్నావు అనే విషయాలను కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే నీ విశ్వాసము నువ్వు దేని మీద విశ్వాసం ఉంచావు, దేని మీద నమ్మకం ఉంచావు, నువ్వు దేనిని నమ్ముతున్నావు, దేని పట్ల నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు, ఎవరి పట్ల నమ్మకం కలిగి ఉన్నావు, నీ కుటుంబం పట్ల నమ్మకం కలిగి ఉన్నావా, నీ స్నేహితుల మీద నమ్మకం కలిగి ఉన్నావా, నీ ఇరుపరు వారి మీద నమ్మకం కలిగి ఉన్నావా, లేదా నీ మీద నీవు నమ్మకం కలిగి ఉన్నావా? ఎలాంటి నమ్మక
విశ్వాసములను కొనసాగుతూ ఉన్నావు అనే మాట కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు. తర్వాత నీ పరిచర్యను నేను ఎరుగుదును అన్నాడు. నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. ఎవరికి సహాయం చేస్తున్నావు, ఎవరికి మేలు చేస్తున్నావు, ఎవరికి కీడు చేస్తున్నావు, ఎవరిని నీ దరిద్ర రాకుండా ఎవరికి మంచి చేస్తారని చేయకుండా నీ వలన ఎందరు బాధపడుతున్నారు, ఎలాంటి సావాసము, ఎలాంటి మర్యాద, మంచి ఎలాంటి దుష్టత్వము, దుష్టక్రియలు, ఎలాంటి ఆలోచన మనస్తత్వం కలిగి జీవిస్తున్నావు అనే విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాలు అద్భుతంగా ఉన్నాయి. కనుక నీ మొదటి క్రియల కన్నా కడుపటి క్రియలు మరీ ఎక్కువైనాయి అని నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు అనగా దేవుని నమ్మకం ముందు ఏ పనులైతే చేశావో దేవుని నమ్మిన తర్వాత అటువంటి పనులను చేయకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏంటవి? నువ్వు దేవుని నమ్మకం ముందు, యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకోక ముందు ఏ పనులైతే చేశావో వాటిని ఆయన రక్షకుడని ఒప్పుకున్న తర్వాత నువ్వు చేయకూడదు. ఏంటవి? అవి నీకే తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. వాటి విషయాల్లో దేవుడు హెచ్చరికగా ఈ దినం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యమును క్షుణ్ణంగా మనం ఆలోచించి తెలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వాక్యం. మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మను? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఈ మాట దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. ఈ ప్రవచన లేఖనాల్లో ఆయన చెప్తున్నటువంటి విషయం దేవుని కుమారుడిగా వస్తాడు అని ప్రవక్తల ద్వారా చెప్పబడిన లేఖనము లేదా దేవుని మాట లేదా దేవుని వాక్యము స్పష్టం చేసినప్పుడు దానిని విని నమ్మి విశ్వాసం ఉంచిన ప్రతి వారి పట్ల దేవుడు అద్భుతంగా కార్యాలు చేస్తూ వచ్చాడు. అవును, అద్భుతంగా కార్యాలు చేస్తూ ఉన్నాడు. అది అనుభవిస్తే గాని అర్థం కాదు. ఎలాగంటే మటన్ కానీ చికెన్ కానీ వండుకొని వాసన చూస్తే కడుపు నిండదండి. దాన్ని తినాలి. మనం తినడం వేరు, వాసన చూసి తృప్తి పడడం వేరు. కడుపుకు తిని దాన్ని అరిగించుకున్నప్పుడే మనము బలం పొందుతాం. అనుకున్నంత మాత్రాన మనకు బలం రాదు. వాసన చూసినంత మాత్రాన శక్తి రాదు. అంటే వాసన వలె పై పైన తెలుసుకోవడం కాదు. తినడము అనంటే ఆయనను పూర్తిగా తెలుసుకోవడం, ఆయనను వెంబడించడం, ఆయన సన్నిధిలో గడపడం, ఆయన గురించిన అవగాహన కాస్తైనా నేర్చుకోవడం, వినడం, చూడడం, మనము చేయడం ద్వారా ఆ తృప్తి అనేది లేదా అద్భుతమైనటువంటి దేవుని కార్యము మన పట్ల చేస్తాడు, మనం అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము తిని తృప్తి పడి ఎలాగైతే ఆ రుచికరమైన భోజనాన్ని తిని అనుభవిస్తామో అలాగే ఆయన కృపను కూడా మనము పొందుకొని అనుభవిస్తే గాని అర్థం కాదు. అటువంటి అర్థం కానటువంటి ఆయన కృప గురించి ఎవరో గణయ్య చెప్పారని అపార్థం చేసుకొని అపార్థంలోకి వెళితే భయంకరమైన శాపగ్రస్తుడమై అర్థాంతరంగా నీ జీవితాన్ని ముగించుకునే స్థితిలో సాతానుడు నడిపిస్తాడు. దేవుడు కాదు. సాతానే నిన్ను వ్యతిరేకంగా చేసి, దేవునికి వ్యతిరేకంగా చేసి అర్థాంతరంగా నిన్ను, నీ కుటుంబాన్ని ముగించడానికి సాతాను వాడుకుంటాడు నిన్ను సాధనముగా. నువ్వు అనుకుంటున్నావు నేను కరెక్ట్ గా ఉన్నానని, కానీ దేవునికి విరుద్ధంగా
ఏ వాయిదము వరదిలదని దేవుని వాగ్దానం ఉన్నదన్న సంగతి మనం మర్చిపోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ప్రియులారా, దేవుడు ఆయన మహిమను లేదా ఆయన కృపను, ఆయన సన్నిధిని పొందుకోవడానికి చనిపోయిన లాజరును బ్రతికించిన దేవునికి మన పట్ల కార్యము చేయడము గొప్ప పని కాదు, గొప్ప సమస్య కాదు, అది పెద్ద లెక్క కూడా కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మార్త మరియమ్మలు అన్నారు యేసు ప్రభుతో, అయ్యా ఒక్క 4 రోజుల ముందు నువ్వు వస్తే నా తమ్ముడు బ్రతికేవాడు కదా. 4 రోజులు నీకు కబురు పంపించాం, ఒక మనిషితో చెప్పాము, ఆ వచ్చిన మనిషి నీకు చెప్పిండో లేదో మాకు తెలియదు, అందుకే 4 రోజులు లేట్ అయిపోయింది. అయ్యో వాడిని బొందబెట్టాం, వాడు మురిగిపోయి ఉంటాడు, వాసన బట్టి ఉంటాడు, వాసన పట్టిన వాడిని ఎలా చూడగలుగుతాం? పురుగులు తింటున్నాడేమో, వాడు చనిపోయాడు, 4 రోజులైంది బొందబెట్టి అని చెప్పి యేసు ప్రభుతో మార్త మరియమ్మలు వారి గోడు, వాడి బాధను ఆయనతో విన్నవించుకుంటూ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, ఈ మరణము వ్యాధి వాడికి వచ్చింది కాదు, దేవుని కుమారుడు దీని ద్వారా మహిమపరచబడతాడు. ఎలాగంటే వారిని బ్రతికించబోతున్నాము కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ భయంకరమైన వ్యాధి చేత చనిపోయిన లాజరును బ్రతికించబడిన తర్వాత అనేకులు ఆయనను దేవునిగా అంగీకరించి ఆయనను మహిమపరిచి ఆయన సన్నిధిలో లేదా ఆయన యొక్క విశ్వాసం ఉంచి నడిచినట్లుగా దేవుని లేఖనం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా, దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేయాలి అని అనుకుంటే లాజరును బ్రతికించాడు. అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం మనము దేవుని మీద పెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఒకవేళ ఆయన కార్యం చేయడని తెలిస్తే ఇదంతా ప్రయాసం నాకెందుకుంటది కాదు కదా. దేవుడి కార్యాలు నేను అనుభవిస్తున్నాను కాబట్టి, దేవుని నేను అనుభవిస్తున్నాను కాబట్టి, ఆయన నా పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి, ఆయన గొప్పగా నన్ను ఆదరిస్తున్నాడు కాబట్టి, గొప్పగా నన్ను పోషించి నిలబెట్టి వాడుకుంటున్నాడు కాబట్టి, మంచి ఆయుష్ ఆరోగ్యమునిచ్చి తన పనిముట్టుగా తన సాధనముగా నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నేను ఆయన పని చేయడానికి ముందుకు వచ్చాను. తల్లి గర్భములో నేను పుట్టకమునుపే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, నన్ను పిలుచుకున్నాడు ఆయన, నన్ను నిలబెట్టుకున్నాడు ఆయన, ఆయన వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఈ భూమి మీద ఏదైనా ఉన్నదా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణంకై దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ గొప్ప మాటలు మన వినికిడిలో ఆయన వినవించినందుకు ఈ మాటలు మనను మన బ్రతుకులను జీవింపజేసి ఆయన తట్టు దింపి కార్య సాధన చేయనుగాక. దేవుడి కొద్దిమాల దించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.